ఈ ప్రపంచంలో ప్రకృతిపరమైన రహస్యాలు ఎన్నున్నాయో ఎవరికీ తెలియదు. ఆ ప్రదేశాల యొక్క నిజాలు ఇప్పటి వరకు ముందుకు రాలేదు. కానీ ప్రకృతి యొక్క అందాలు కొన్ని బయటపడ్డాయి. వాటిని చూస్తే అసలు అవి ఎలా ఏర్పడ్డాయి, నిజంగా ఇవి ప్రకృతి పరంగానే ఏర్పడ్డాయా, అసలు అక్కడ ఏం జరుగుతుంది అని మీకు డౌట్ వస్తుంది. మరి ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడలేనటువంటి అటువంటి కొన్ని ప్రకృతి అందాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, ఫ్లై గీజర్ నివాడా. నెవాడాలో ఒక న్యాచురల్ ఫ్లై గీజర్ ఏర్పడింది. అది 1960లో ఒక బావి తవ్వకం జరపడం వల్ల అది ఏర్పడింది. ఆ గీజర్ యొక్క పొడవు 5 ఫీట్లు. సైంటిస్టుల కథనం ప్రకారం ప్రకృతి పరంగా ఇందులోంచి హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. ఈ ఫౌంటైన్ నుమా గీజర్ చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. నెంబర్ 2, ఆర్చర్డ్ పార్క్, న్యూయార్క్. ప్రకృతి యొక్క అందాన్ని అర్థం చేసుకోవడం ఎంతో కష్టం. న్యూయార్క్ లోని ఆర్చర్డ్ పార్క్ లో ఒక వాటర్ ఫాల్ ఉంది. ఆ నీటి మధ్యలోంచి ఒక ప్రకృతిక గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ ని కనుక వెలిగిస్తే అవి ఒక దీపాల్లాగా వెలుగుతూ ఉంటాయి. 4 వైపుల నీళ్లు మరియు మధ్యలో దీపంలాగా ఎలిగే గ్యాస్ వ్యూ చూస్తే మిమ్మల్ని మీరే నమ్మలేరు. చూడడానికి ఆ వ్యూ ఎంతో అద్భుతంగా ఉంటుంది. నెంబర్ 3, సలార్ దే ఉయోని, బొలివియా. బొలివియాలో కనబడే సలార్ ది ఓయువి ఒక రహస్యమైన ప్రాంతంగా పిలువబడుతుంది. ఒకప్పుడు అక్కడ పెద్ద పెద్ద నదులు ఉండేవి. ఇప్పుడు అవన్నీ ఎండిపోయి ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు ఎడారిగా మారాయి. నది ఎండిపోవడం వల్ల నీటి పై భాగంలో కొంచెం నీరు ఉంటాయి. దానివల్ల అక్కడి యొక్క భూమి అద్దంలా మారిపోయింది. ఆ వ్యూని కనుక చూస్తే ప్రకృతి సొంతంగా ఒక అద్దాన్ని క్రియేట్ చేసుకుంది ఏమో అనిపిస్తుంది. ఆ ప్రాంతంలో గనక ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుని గనక చూస్తే రెండు సూర్యులు, రెండు చంద్రులు ఉన్నట్లుగా కనిపిస్తాయి. అంటే ఆకాశంలో ఉన్నదే ఆ ప్రదేశం అద్దంగా ఉండడం వల్ల రిఫ్లెక్ట్ అవుతుంది. చూడడానికి ఆ వ్యూ ఎంతో అద్భుతంగా ఉంటుంది. నెంబర్ 4, కెనారావెల్లి ఫాల్స్, ఉటా. ఉటాలోని కెనారా ఫాల్స్ మరో ప్రపంచంతో ఏమీ తీసిపోదు. ఇక్కడ ప్రవహించే నీటి యొక్క వేగం మరియు అందమైన కొండలు కారణంగా ఒక న్యాచురల్ గుహల్లో జలపాతాలు ఉంటాయి. దానివల్ల ఆ వ్యూ ఎంతో అందంగా కనపడుతుంది. నెంబర్ 5, యాంటిలోప్ క్యానియన్. ఇది అరిజోనాలో ఉంది. ఈ క్యానియన్ యొక్క నిర్మాణం శాండ్ స్టోన్ కాలంలో జరిగింది. ఇవి చూడడానికి ఎలా ఉంటుందంటే మీరు ప్రకృతిక పెయింటింగ్ మధ్యలో ఇరుక్కుపోయినట్లుగా మీకు అనిపిస్తుంది. వీటి యొక్క రంగు ప్రజల్ని తమ వైపు ఆకర్షించుకుంటాయి. చూసారు కదా, ప్రపంచంలోని మీకు తెలియని కొన్ని అటువంటి ప్రాకృతిక అద్భుతమైన ప్రదేశాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.